కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును. కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును. స్తోత్రార్హుడ స్తోత్రింతును, స్తోత్రార్హుడ స్తోత్రింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పనులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. పనులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. అందరూ చప్పట్లు కొడదామండి, ప్రతి ఒక్కరు. లెట్స్ క్లాప్ అండ్ ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి. సమాధానకర్త, ఆదరణకర్త, సమాధానకర్త, ఆదరణకర్త, సృష్టికర్తనికే ఆరాధన, నూతన సృష్టిగా మార్చితివి, సృష్టికర్తనికే ఆరాధన, నూతన సృష్టిగా మార్చితివి. ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పనులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. పనులన్నీ పనులన్నీ నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు, పరమాత్ముడవు, మహనీయుడవు. పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు, పరమాత్ముడవు, మహనీయుడవు. పాపిని నాకై ప్రాణము నీచిన, పాపిని నాకై ప్రాణము నీచిన, పరిశుద్ధుడానికి ఆరాధన, పరిశుద్ధుని గణను మార్చితివి, పరిశుద్ధుడానికి ఆరాధన. ఆమేన్. పరిశుద్ధుని గణను మార్చితివి,
పాడదాం స్వరమెత్తి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పనులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. బలులన్నీ నీకే యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. శ్రీమంతుడు సర్వాధిపతిని, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, శ్రీమంతుడవు సర్వాధిపతి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, శ్రీమంతుడవు సర్వాధిపతి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, సమీపింపరాని తేజోనిధివి, సమీపింపరాని తేజోనిధివి, అమరుడానికే ఆరాధన, అమరుని గణను మార్చితివి దేవా, అమరుడానికే ఆరాధన, అమరుని గణను మార్చితివి. ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పనులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. పాడదాం బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. అందరూ బిగ్గరగా యేసయ్యా 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 యేసయ్యా, పనులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజించు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. బలులన్నీ బలులన్నీ ఆమేన్, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటించు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. మరొకసారి సగమంతా. కన్న తల్లి, lift up your voices. చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. మరొకసారి. కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చింతలన్ పాపును నా యేసు కౌగిటిలో హత్తుకొని నా చింతలన్ పాపును. ఆమేన్. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Once again, hallelujah 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 hallelujah. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా hallelujah 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 hallelujah. నా కొరకై మరణించే నా పాపం భరించే నా కొరకై మరణించే నా పాపం భరించే. Hallelujah with all the hearts we sing unto you, Father. Give you glory, give you honor, Father, Lord Jesus. Amen. Hallelujah. Come on, everybody, lift your hands. Oh, yes, hallelujah. అందరూ కూడా చేతులెత్తి దేవా స్వరమెత్తి హృదయపూర్వకంగా నా కొరకని చేసిన వాడా. Hallelujah. We worship you, Lord. Amen, amen, hallelujah. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈరోజు మనమందరం కూడా జీవం గల దేవుణ్ణి ఆరాధించే అవకాశం సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ దినాన నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన గణపరిచేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ ఏనోష్. ఏనోష్ దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 25 నుండి 26 వరకు చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు
ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదువుకున్నాం. Genesis chapter 4 verse 25 and 26. Adam slept with his wife again. She had a son whom she named Seth. She said, God has given me another child in place of Abel whom Cain killed. And then Seth had a son whom he named Enosh. That's when men and women began praying and worshiping in the name of God. దైవ లేఖనములో మనం చూస్తే ఎనోషు దేవుడు అనే అంశంలో మొదటిగా ఆదామును గురించి మనం చూద్దాం. ఆదాము అనగా భూ సంబంధమైన మనిషి లేక నేల, భూమి అని అర్థం. అయితే సేతు అనేటటువంటి మాటకు చాలు లేక స్థిరమైన అని అర్థం ఉంది. ఎనోషు అనే మాటకు మార్టల్ మ్యాన్, మరణకారకుడు. రెండవ అర్థం ఏంటంటే సిక్, అనారోగ్యము గలవాడు. ఇక మూడో అర్థం ఏంటంటే డిస్పైర్డ్ ఆఫ్, నిరుత్సాహపరుడు. నాలుగో అర్థం ఏంటంటే ఫర్గెట్ఫుల్, మతిమరుపు గలవాడు. ఐదో అర్థం హ్యూమన్, మనిషి. ఇక ఆరో అర్థం ఏంటంటే ఫ్రైల్ ఫ్లెష్, సునాయాసంగా పాడయ్యేది మరియు విరిగిపోయే శరీరము గలవాడు అని అర్థం. ఎనోషు అంటే మార్టల్ మ్యాన్, మరణకారకుడు, అనారోగ్యం గలవాడు, నిరుత్సాహపరుడు, మతిపరుపు గలవాడు, మనిషి మరియు విరిగిపోయే లేక పాడైపోయే శరీరం గలవాడు అని అర్థం. ఈ యొక్క ఎనోషు పుట్టినప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు వీటిలన్నిటిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అంటే అతడు చేయాల్సిన పని ఏంటంటే అతడు పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ప్రారంభమాయెను. ప్రేయర్. ఎవరికి ప్రార్థన కావాలి? మరణకారకుడికి ప్రార్థన కావాలి, అనారోగ్యం కలిగిన వాడికి ప్రార్థన కావాలి, నిరుత్సాహపరుడికి, మతిమరుపు గలవాడికి, మామూలు మనిషికి, సునాయాసంగా పాడయ్యేటటువంటి విధానం కలిగిన వాడికి, విరిగిపోయే శరీరం కలిగినటువంటి వాడికి, ఇలాంటి వ్యక్తికి ప్రార్థన కావాలి. ఆదికాండం 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమును ప్రార్థన చేయుట ఆరంభమాయెను. Genesis chapter 4 verse 26. When Seth grew up, he had a son, named him Enosh. At the time people first began to worship the Lord by name. దేవుని వాక్య భాగములో మనం చూస్తే సేతు అనగా ఈ యొక్క మరణకారకుడు, క్షయుడు అయినటువంటి మానవుడు పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా ప్రజలు ప్రార్థన చేయటానికి, స్తుతించటానికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రారంభించారు. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే యాకోబు పత్రిక 5:13-14, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను.
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీలో ఎవరికైనా శ్రమ ఉన్నదా? కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? కుటుంబ సమస్యలు ఉన్నాయా? అయితే మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేయాలి. ఎవరికైనా బాగా సంతోషం కలిగిందంటో వాళ్ళు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయ్యి ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. ప్రభు నామను వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటికీ మనం ఏమి ఆయనకి చెల్లించగలం? ఆయన చేసిన మేళ్ళన్నిటికీ మనం ఏం చెల్లించగలం? దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు, జెఫన్యా గ్రంథం 3:9-10 వచనాల్లో, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనబడేటటువంటి విషయం ఏంటంటే, జెఫన్యా గ్రంథంలో జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించినట్లు నేను వారికి పవిత్ర పెదవులను ఇచ్చేదను. ప్రార్థన చేసేవాళ్ళు పవిత్రమైన పెదవులు కలిగిన వారిగా ప్రార్థన చేయాలి. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుని, వ్యర్థమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు మాట్లాడుకుని ఆ తర్వాత ఆ పెదవులతో నేను ప్రార్థన చేస్తానని అనకూడదు. మనమందరం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, మంచి హృదయంతో మంచి పెదవులతో మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. చెదరిపోయిన వారే నాకు ప్రార్థన చేయి నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. మన యొక్క మాటను దేవుడు పవిత్రపరిచి మన ప్రార్థనలో ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. జకర్యా గ్రంథం 13:9 వచనంలో, ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుని బిడ్డలారా, నేను వారిని వెండిని తీసినట్లు, అగ్నిలో నుంచి కన్నా వెండి తీస్తే ఎలా ఉంటుందో అలాగా వారిని శుద్ధపరుస్తాను. బంగారమును ఏ విధంగా నేను పుటం వేసి పరీక్షిస్తామో అలాగే వాళ్ళని కూడా నేను పరీక్షిస్తా. వారు నా నామమును బట్టి మొరపెట్టినప్పుడు వారి మొరను నేను ఆలకిస్తాను. వీరు నా జనులని నేను చెప్పుదును. ఇదిగో ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఈ వెండిని తీసినట్లుగా, బంగారంగా తీసినట్లుగా వీళ్ళని శోధించి, వీళ్ళని పరిశోధించి, వీళ్ళని పవిత్రపరిచాను కదా, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వారి మొర ఆలకిస్తాను. నేను పవిత్రపరచబడిన వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. పవిత్రపరచబడినటువంటి వారి మొరకు నేను చెవియొగ్గుతాను. వీరు నా జనులని నేను చెబుతాను, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. యెహోవా మా దేవుడని, మా ప్రభువు అని వారు చెబుతారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు ఏనోషు దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. ఏనోషు దేవుడు పవిత్రపరిచే దేవుడు. ఏనోషు దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. ఏనోషు దేవుడు వీరు నా జనులు అని చెప్పేటటువంటి దేవుడు. ఈ ఏనోషు దేవుడు మీకు దేవుడుగా ఉన్నాడా? అనారోగ్యంతో, సమస్యలతో, బాధలతో నలిగిపోతూ, కుమిలిపోతూ, క్షయుడుగా, నశించిపోయేవాడిగా, మతిమరుపు కలిగిన వాడిగా, ఒక మానవుడిగా, అనారోగ్యం కలిగిన వాడిగా, రోగిగా, బలహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు బలమైనటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దగలుగుతాడు. ఏనోషు జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన అనేది మనం కలిగినటువంటి వారమై మనం జీవించాలి. అలా ప్రార్థన చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఓ నిమిషం మనం వెయిట్ చేస్తే, జస్ట్
మీరందరూ కూడా ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని సముఖంలో మనం ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం అందరం కూడా ఈ ఉదయకాలం ఈ విధంగా ప్రార్థన పోరాటంలో మనం పాలుపంపులు పొందడానికి దేవుడు మనకు సహాయం చేశారు. అయితే ఉదయకాలం దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ యొక్క ప్రార్థన అంశాలు మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిన ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువానికి స్తోత్రం. నన్ను అడుగుమో జన్మలను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాని ఇస్తానన్నారు. నన్ను అడుగుమో జన్మలకి స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పిన గొప్ప దేవ, నిన్ను అడుగుతున్నాము. మాకు ప్రజలు కావాలి, వారి జీవితాలు మారాలి. మా ప్రభువా నీకు స్తోత్రం నాయనా. నాయన నీ పాద సన్నిధిలో మేము అడుగుతున్నాము. మాకు భూమి కావాలి దేవా. ఆ భూమిలో నీకు చక్కటి విశాలమైనటువంటి మందిరాన్ని నిర్మించి ప్రజలందరూ కూడా సిద్ధపరిచి వాళ్ళందరూ కూడా నాయన పాప మలిరపు జీవితాన్ని తీసివేసి ఒక చక్కటి ఆత్మీయమైనటువంటి జీవితంలోకి వాళ్ళు నడిపించి నీ రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దడానికి మాకు జనులు కావాలి, మాకు భూమి కావాలి. ఈ సంవత్సరం ఫలభరితమైన సంవత్సరం. ఈ సంవత్సరం మా బ్రతుకులన్నీ, మా కుటుంబాలన్నీ ఫలభరితంగా మారడానికి సహాయం చేయండి. ఆదివారం జరుగుతున్న ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నాం, సహాయం చేయండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నాం. మొబైల్ చర్చిలో జరుగుతున్న ఆరాధన మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. ప్రార్థన పోరాటంలో అనేక మంది పాలుపంపులు పొంది దీవించబడడానికి సహాయం చేయండి. ప్రతి ఉదయకాలం నీ ద్వారా దీవించబడడానికి కృప చూపించండి. ప్రతి బుధవారం జరుగుతున్నటువంటి పెన్యుయల్ లైవ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది యవనస్తులు ఈ యొక్క యవనస్తులు కూడికలు పాలుపంపులు పొంది బలపరచబడడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా ఉపవాస ప్రార్థనలో మీరు మాకు తోడుగుండి సహాయం చేయండి. సంఘ దర్శనం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందరి వారికి అందించడానికి, విశ్వాసుల దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుడుకు అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకోవడానికి సహాయం చేయండి. దేవా ప్రజలు చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీంప చేయడానికి, పంపడానికి కృప మీరు అనుగ్రహించండి. సువార్త విరివిగా వ్యాప్తి చెందునుగాక, ఆత్మలు రక్షించబడుదురుగాక, అనేక మంది బాప్తిస్మం పొందుదురుగాక. స్వస్థతను ప్రతి బిడ్డకు దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి.
మీడియా ద్వారా మీ నామాన్ని గనపరుచుకోండి, కుటుంబాలన్నీ కాపాడండి. నూతన విద్యా సంవత్సరంలో బిడ్డలకు సహాయం చేయండి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో, గృహాల విషయంలో, వాహనాల విషయంలో, వివాహాల విషయంలో, సంతాన విషయంలో మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి సమస్యలను దూరం చేయండి. కోర్టు కేసెస్ను కొట్టివేయండి, విజయము దయచేయండి. స్థానిక సంఘాన్ని బలోపేతం చేయండి ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచండి నైనా. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దేశాన్ని నైనా నాయకులను మీ చేతిలో పెడుతున్నాం, సహాయం చేయండి. దయగలిగిన దేవా, ఈరోజు ఏనోషు దేవుడు అనే ఈ అంశంలో మొదటి భాగాన్ని మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు నాయనా. బలహీనమునైనా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలమునైనా, సమస్యల్లో ఉన్న వాళ్ళమునైనా, కష్టాల్లో ఉన్న వాళ్ళమునైనా మీ కృప దయచేయండి, మీ ఆశీర్వాదం దయచేయండి. ప్రార్థన ద్వారా నైనా తండ్రి మా ప్రభువా, గొప్ప కార్యాలు మేము చూడగలుగుటకు సహాయం చేయండి. నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానం మాతో కూడా మీరు ఉంచమని వేడుకొనిచున్నాం. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పిల్లలు స్కూల్కి వెళుతుండగా, కాలేజెస్కి వెళుతుండగా దేవుని యొక్క ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉండాలని కాంక్షిస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.